వస్తుంది. గాడ్ ఆఫ్ ప్రామిస్, గాడ్ ఆఫ్ ప్రామిస్. అబ్రహామునకు చేసిన వాగ్దానం, మనుషులు వాగ్దానం చేస్తారు కానీ వాగ్దానాలు నెరవేర్చరు. అనేక సంవత్సరాలు గతించిపోయినప్పుడు కూడా అబ్రహాము యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. నా దేవుడు వాగ్దానం మాత్రమే కాదు, వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చేవాడు. వాగ్దానములన్నీ నెరవేర్చువాడవు నీవే, ఆ వాగ్దానములన్నీ నెరవేర్చువాడవు నీవే. హల్లెలూయా పాడేదా, నిన్ను కొనియాడేదా. గాడ్ ఆఫ్ ప్రామిస్. అనుకోవచ్చు, నాకు ప్రామిస్ చేసి వాగ్దానం చేశాడు. యానాడు యోసేపుకు వాగ్దానం చేశాడు, ప్రభు మర్చిపోలేదు. ఈ వాగ్దానం చేసినప్పుడు కొన్నిసార్లు కోతులు పడ్డాడు, కొన్నిసార్లు చెరసాల పడ్డాడు, కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. గోతులో పడిన వ్యక్తిని ప్యాలెస్లోకి తీసుకెళ్ళాడు. అది ప్రభు యొక్క వాగ్దానం. నీ వాగ్దానం నా వాగ్దానం మర్చిపోతున్నాం, కానీ నీ వాగ్దానం నా వాగ్దానం పట్ల దేవుడు శ్రద్ధ కలిగిన వాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, వాగ్దానాలను ఆయన నెరవేర్చేవాడు. అనుకుంటా కొన్నిసార్లు దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఏమైందని? నో, ఆ వాగ్దానాన్ని నెరవేర్చేవాడు అని చెప్తుంది. విశ్వాసి సహోదరి సహోదరుడా, నీ పట్ల వాగ్దానం అయిపోయింది అనుకుంటున్నావా? అబ్రహాముకు వాగ్దానం చేశాడు, వాగ్దానం ప్రకారంగా దేవుడు